ఎక్కడ కూడా ఒక్కరు కూడా స్వతంత్ర నిర్ణయాలు చేయగలిగేటువంటి స్థితిలో లేరు. ఆ విధంగా రాజకీయంగా అవకాశాలు వచ్చినా కూడా అవి కేవలం రాజీ పడుతూ వారి చేతుల్లో మరబొమ్మల్లా కీలుబొమ్మల్లా ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంది. మరొక వైపు శాసనసభ తీసుకున్న, పార్లమెంట్ తీసుకున్న, అసెంబ్లీ అయినా, లోక్సభ అయినా, పార్లమెంట్ అయినా ఎన్నికైనటువంటి నాయకత్వం ఈ జాతుల నుంచి వెళ్ళినటువంటి వాడు ఎవరైనా తమ జాతి సమస్య గురించి గాని, తమ ప్రాంత సమస్య గురించి గాని తాము చూసి ఇది అన్యాయం, ఇలాంటి అన్యాయాన్ని ఎదిరించాలి అని అడిగేటువంటి ధైర్యం గాని, సాహసం గాని చేసినటువంటి నాయకత్వం ఈ రోజు ఎక్కడైనా మనం చూస్తున్నామా అనంటే ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఎందుకనంటే మామిడికాయల కోసం వెళ్లి అక్కడ తెలియకుండా ఆ తోటలో ప్రవేశిస్తే ఆ మనిషిని చంపేస్తే దిక్కులేదు. మనిషిని చంపేసి ఇదే కాకినాడలో డోర్ డెలివరీ ఇస్తే దానికి దిక్కు లేదు, దానికి ఏ రకమైనటువంటి చర్య లేదు. ఆధిపత్య వర్గాలతో ఉన్నటువంటి వాళ్ళు అత్యాచారాలు చేసిన, అఘాయిత్యాలు చేసిన ఏ రకమైనటువంటి న్యాయం చేసే విధంగా ఈ జాతుల నుంచి, ఈ ప్రాంతం నుంచి ప్రతినిధులుగా ఎన్నికైన వాళ్ళు ఎందుకు కళ్ళు మూసుకుని, నోరు మూసుకుని, నోరింపలేకుండా ఇది అన్యాయం, ఇది తప్పు అని చెప్పలేకపోతున్నారు అనంటే ఆ ఆధిపత్య వర్గాల కింద ఊడిగం చేసేటువంటి పరిస్థితే ఎన్నికైనటువంటి నాయకులకు కూడా ఉంది తప్ప మేము ఏ జాతిని ప్రాతినిధ్యం వహిస్తున్నాము, ఎవరి తరపున నిలబడి మనం ముందుకు వెళ్తున్నాము, మనం తీసుకున్నటువంటి పదవికి కనీసం న్యాయం చేయాల్సిన అవసరం లేదా, ఎంతమంది నమ్మి మనకి అవకాశం ఇచ్చారు, ఆ నమ్మినటువంటి జాతి కోసం తిరిగి పనిచేయాల్సిన అవసరం లేదా అని ఏ నాయకుడైనా ఆలోచిస్తూ ఉన్నాడా? ఆలోచిస్తూ ఉంటే ఈ షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్ లో గాని, షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్ లో గాని ఎన్నికైనటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడైనా, శాసన సభ్యుడైనా డోర్ డెలివరీ చేసిన డెడ్ బాడీ ఇచ్చినటువంటి వ్యక్తికి శిక్ష వేయమని ఎందుకు శాసనసభలో అడగలేదు, ఎందుకు పార్లమెంట్ లో నిలదీయలేదు? ఒక్కసారి మనందరం కూడా ఆలోచించి విశ్లేషించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ నాయకత్వం? ఏమి చేసుకోవడానికి ఈ నాయకత్వం? ఎందుకు ఈ అవకాశాలన్నీ రాజ్యాంగం ఇచ్చింది చట్టసభల్లో ప్రవేశించడానికి? ఒక్కసారి మనం ఆలోచించాలి. ఆధిపత్య వర్గాలు చేసేటువంటి ఈ వ్యవస్థలో, ఆధిపత్య వర్గాలు చేసేటువంటి పాలనలో ఈ అధిక జనులకు న్యాయం జరిగే అవకాశం లేదు, ఈ పేదలకు విముక్తి జరిగే అవకాశం లేదు. అందుకే ఒక స్వతంత్రంగా, స్వేచ్ఛగా పనిచేయగలిగే ఒక వ్యవస్థను నిర్మాణం చేయాలనే ఈ ఐక్యతా విజయ పదాల యాత్రను చేపట్టి ఈ రోజు 2650 కిలోమీటర్లు నడుచుకుంటూ ఈ కాకినాడ నగరానికి చేరుకోవడం జరిగింది.